హరే శ్రీకృష్ణ. శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు గ్రంథ పారాయణ. భగవానుడు యోగమాయకు ఈ విధంగా తెలిపాడు. దేవకీ వసుదేవులు కంసుని చెరలో ఉన్నారు. నా అంశ అయిన శేషుడు ప్రస్తుతం దేవకీ గర్భంలో ఉన్నాడు. దేవకీ గర్భస్థుడైన శేషుని నీవు రోహిణి గర్భంలోనికి మార్చు. ఈ ఏర్పాటు తర్వాత పూర్ణశక్తులతో నేను దేవకీ గర్భంలో ప్రవేశించి దేవకీ వసుదేవులకు పుత్రునిగా ఆవిర్భవిస్తాను. నీవు బృందావనంలో నంద యశోదలకు పుత్రికగా జన్మించగలవు. నీవు సోదరిగా ఆవిర్భవింపనున్నందున శీఘ్రముగా కోరికలను తీర్చుదానివైనందున జనులు నిన్ను గంధ దీప పుష్ప బలులతో పూజిస్తారు. లౌకిక సిద్ధులను కోరేవారు నిన్ను దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయా, నారాయణి, ఈశాని, సారథి, అంబిక అనే వివిధ నామాలు కలిగిన రూపాలలో నిన్ను అర్చిస్తారు. శ్రీకృష్ణుడు యోగమాయ సోదరుడు సోదరిగా ఆవిర్భవించారు. శక్తిమంతునికి శక్తికి భేదం లేనప్పటికీ శక్తి సర్వదా శక్తిమంతునికి ఆధీనంలోనే ఉంటుంది. లౌకికులైన వారు శక్తి ఆరాధకులై ఉంటారు. కాగా భక్తులు శక్తిమంతుని ఆరాధిస్తారు. శ్రీకృష్ణుడు పరమశక్తిమంతుడు. భౌతిక జగత్తులో దుర్గాదేవి పరమశక్తి స్వరూపిణి. నిజానికి వైదిక సంస్కృతిలో జనులు శక్తిమంతుని శక్తిని ఇరువురిని పూజిస్తారు. అందుకే విష్ణు ఆలయాలు, దేవి ఆలయాలు వందలు వేలాదిగా ఉన్నాయి. ఒక్కొక్కప్పుడు వారిని ఏకకాలంలో పూజించడం కూడా జరుగుతుంది. శక్తి ఆరాధకుడు శ్రీకృష్ణుని బాహ్యశక్తి అయిన దుర్గాదేవిని ఆరాధించేవాడు అన్ని లౌకిక విజయాలను అతి సులభంగా పొందగలిగినాను. ఆధ్యాత్మికోన్నతిని కోరేవాడు కృష్ణ భక్తి భావంలో పరమ శక్తివంతుని అర్చనలోనే కొనాలి. నా అంశ అయిన అనంతశేషుడు ఏమిటది? దేవకీ గర్భంలో ఉన్నాడు. బలవంతంగా రోహిణి గర్భంలోనికి సంకర్షణ చేయబడిన కారణంగా అతడు సంకర్షణుడని తెలియబడుతూ ఆధ్యాత్మిక బలానికి మూలమవుతాడు. దాని చేతనే మనిషి రమణ అని పిలువబడే పరమానందాన్ని పొందగలుగుతాడు. అందువలన నా అంశ అయిన అనంతుడు తన ఆవిర్భావం తర్వాత సంకర్షణుడని బలరాముడని పిలువబడతాడు అని కూడా భగవానుడు యోగమాయకు తెలియచేశాడు. నాయామాత్మ బలహీనేన లభ్య అని ఉపనిషత్తుల్లో చెప్పబడింది. బలరాముని అనుగ్రహం లేనిదే ఎవరైనా ఆత్మానుభవ పరమస్థితిని చేరజాలరని దీని అర్థం. బల అంటే శారీరక బలమని కాదు. శారీరక బలంతో ఎవ్వడూ ఆధ్యాత్మిక సిద్ధిని పొందలేడు. దానికి బలరామునిచే సంకర్షణునిచే వసుగబడే ఆధ్యాత్మిక బలం మనిషికి అవసరమవుతుంది. అనంతుడు లేదా శేషుని బలం చేతనే సకల గ్రహాలు తమ తమ స్థానాలలో నిలిచి ఉన్నాయి. లౌకికంగా ఈ భరణశక్తి గురుత్వాకర్షణ శక్తిగా పిలువబడినప్పటికీ నిజానికి అది సంకర్షణుని శక్తి ప్రకటమే. బలరాముడు లేదా సంకర్షణుడు ఆధ్యాత్మిక శక్తికి మూలము, ఆది గురువు అయి ఉన్నాడు. అందుకే బలరాముని అవతారమైన నిత్యానంద ప్రభువు కూడా ఆది గురువే అయి ఉన్నారు. ఆధ్యాత్మిక శక్తిని వసిగే భగవద్ రూపమైన బలరామునికి గురుదేవుడు ప్రతినిధి ఉంటాడు. గురుదేవుడు శ్రీకృష్ణ కరుణా ప్రకటమేనని చైతన్య చరితామృతం అనేది గ్రంథంలో చెప్పబడింది. హరే శ్రీకృష్ణ.